హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఫుడ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా, అందుకని మీకోసం ఈరోజు ఫుడ్ వీడియో పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంతకీ నేను ఏం చేశాను అంటే ఈరోజు స్వీట్ చేశాను, బాదుషా. అందులోనూ గోధుమ పిండి యూస్ చేశాను. మనకి హెల్త్కి మంచిది కదా గోధుమ పిండి, అందుకని గోధుమ పిండితోనే బాదుషా చేశాను. ఈ బాదుషా మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కొని తింటూ ఉంటాం కదా, దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం బాగుందంటారు మీరు కూడా. ఈ బాదుషా మనం చాలా సింపుల్గా అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చూసారా, చూడటానికి సేమ్ మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదా, అలానే ఉంది కదా. ఇప్పుడు ఈ బాదుషా మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని దాన్ని అయితే జల్లించుకోవాలి. మనకి గోధుమ పిండి చాలా మెత్తగా ఉండాలి, దానికోసం జల్లించుకోవాలి. మనం ఎంతైతే గోధుమ పిండి తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ షుగర్ అయితే తీసుకుంటాం. ఈరోజు నేనైతే 2 కప్పులు గోధుమ పిండితో బాదుషా అయితే చేస్తున్నాను. గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు 1/2 స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ పెరుగు. పెరుగు మాత్రం ఫ్రెష్ పెరుగు అయితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పుల్లగా అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. సాల్ట్, పెరుగు ఇవన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా గోధుమ పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బటర్ కానీ, డాల్డా కానీ, ఆయిల్ కానీ, నెయ్యిని కానీ దేన్నైనా కూడా బాగా మరిగించుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. ఇది కాలుతుంది కాబట్టి కొంచెం చూసుకొని స్పూన్తో కానీ లేదా ఇలా చేత్తో కానీ కలుపుకోవాలి. ఈ నెయ్యి అనేది మనకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. సేమ్ పొడి పొడిలాడుతూ అయితే రావాలి. అప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ యూస్ చేసాం కాబట్టి వాటర్ అనేది మనకి తక్కువే పడుతుంది, ఎక్కువైతే పట్టదు. ఇంకా ఈ చపాతీ ముద్దనైతే మనం ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ అలా మూత అయితే పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చపాతీ పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్నైతే మనం బాదుషాస్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని ఫస్ట్ ఒక చిన్న ముద్ద తీసుకొని 2 చేతులతో ఇలా అయితే రోల్ చేసుకోవాలి. ఫస్ట్ బాల్ చేసుకున్న తర్వాత బొటన్ వేల్తో ఇలా మిడిల్లో ఇలా అయితే సైడ్కి తిప్పితే మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. చూసారా, బాదుషా చాలా సింపుల్గా అయితే వచ్చేసింది కదా. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఫస్ట్ ఉండలు అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకి బాదుషా అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి తీసుకుంటే టైం పడుతుంది కదా, అందుకని నేనైతే ఇలా ముందు చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకున్నాను. ఇలా పిండి అంతా చిన్న చిన్న బాల్స్ కింద ముందు చేసేసుకొని పెట్టుకుంటే తర్వాత మనం బాదుషా చేసుకోవడం సింపుల్గా అయిపోతుంది. అంటే ఫాస్ట్గా బాదుషా చేసుకోవడానికి అవుతుంది. అందుకని నేను ముందే ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు బాదుషాస్ చేసుకున్నాను. అప్పుడు చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది నాకు. చూసారా, ఇంకొకసారి అయితే బాదుషా చేయడం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా రోల్ చేసుకొని 2 చేతులతోటి తర్వాత మనం బొటన వేలుతో మధ్యలో ఇలా పక్కకి సైడ్కి అన్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా బాదుషా షేప్ అయితే వస్తుంది. బాదుషాలన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 కప్పులు పంచదార అలాగే 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. మనం 2 కప్పుల గోధుమ పిండితో బాదుషాలు చేస్తున్నాం కాబట్టి 2 కప్పులు పంచదార అయితే పడుతుంది. మనకి పాకం అనేది 10 to 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. అంటే తీగ పాకం ఏమీ అవసరం లేదు, లైట్గా జిగురు పాకం అంటారు కదా, అలా అయితే వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా, మనం దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అనేది కలర్ కోసం మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే వేశాను. చిటికెడు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం కూడా మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి, అంటే మనకి స్వీట్లోకి ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ లేకపోతే బాగోదు కదా. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాదుషాలు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాదుషాలు అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. బాదుషాలన్నీ కూడా వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలి. అప్పుడు బాదుషాలన్నీ ఒక్కొక్కటి అయితే పైకి వస్తాయి. అప్పుడు మనం గరిటెతో అయితే తిప్పుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే బాదుషాలు కొంచెం లావుగా వేస్తాం కదా, సో లోపలంతా కూడా ఉడకడానికి టైం పడుతుంది.
చూసారా, ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. మనకి బాదుషాలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి రెడీ అయిపోయింది కదా, సో మనం పక్కనే పాకం పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే వేసేసుకోవాలి. మనకి ఆల్రెడీ పాకం వేడిగా ఉంటుంది. ఒకవేళ పాకం వేడిగా లేకపోతే మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. ఒక 10-15 నిమిషాలకైతే మనకి బాదుషాకి పాకం అనేది బాగా పడుతుంది. అదేవిధంగా మిగతా బాదుషాలన్నీ కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవడమే. 15 మినిట్స్ తర్వాత మనం పాకంలోంచి బాదుషా తీస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారా, చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా జ్యూసీగా కూడా ఉంది. పాకం అనేది లోపల వరకు వెళ్ళి మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారా, ఎక్కడా కూడా గట్టిగా అయితే లేదు, పాకం అనేది లోపల వరకు వెళ్ళింది. ఈ బాదుషా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.